అంటే మన మీదకి పాకిస్తాన్ అటాక్ ప్రారంభించగానే మన వాళ్ళు వెళ్ళి ముందు లాహోర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ధ్వంసం చేశారు. ఎందుకు ఇది అంటే బుధవారం ఉగ్రస్థావరాల విరుచుకుపడ్డ భారత్ గురువారం లాహోర్లోని పాకిస్తాన్ విమాన విధ్వంసక వ్యవస్థకు సంబంధించిన రాడార్ని దెబ్బతీసింది. ఉన్నట్టుండి భారత్ ఎందుకు ఈ చర్య చేపట్టింది అంటే యుద్ధంలో మొట్టమొదటి లక్ష్యంగా చేసుకునేది గగనతల రక్షణ వ్యవస్థనే. శత్రు వైమానిక రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసే ఈ వ్యూహాన్ని సీడ్ సప్రెషన్ ఆఫ్ ఎనిమీ ఎయిర్ డిఫెన్స్గా లేదా డెడ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఎనిమీ ఎయిర్ డిఫెన్స్గా పిలుస్తారు. ఈ రక్షణ వ్యూహాన్ని భారత్ అమలు చేసింది. దీనివల్ల మన యుద్ధ విమానాలను దెబ్బతీసే అవకాశాలు పాకిస్తాన్కి తగ్గుతాయి. తద్వారా భారత వైమానిక దళం పాకిస్తాన్ గగనతలంలోకి ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రవేశించడానికి వీలు కలుగుతుంది. శత్రు గగనతలం మీద పట్టు లభిస్తుంది. వాయుసేన సాయంతో పదార్థాలను కూడా దూసుకుపోవడానికి వీలవుతుంది. దీన్నే CAS క్లోజ్ ఎయిర్ సపోర్ట్ అంటారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ మీద బ్రిటన్ ఈ సీడ్ వ్యూహాన్ని మొట్టమొదటిసారిగా ప్రయోగించి సఫలమైంది. తాజాగా లాహోర్లోని రాడార్ వ్యవస్థను ధ్వంసం చేయడం ద్వారా పాకిస్తాన్ ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే క్షిపణుల్ని SAMలు మోహరించిన ప్రాంతాల మీద దాడులు చేసే అవకాశం భారత్కు ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.